ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు మావోయిస్టులు లేఖ రాశారు. ఎప్పటి నుంచి కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించారు. ఇప్పటికే బస్వరాజు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామని చెప్పారు. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు మావోయిస్టులు లేఖ రాశారు. ఎప్పటి నుంచి కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించారు. ఇప్పటికే బస్వరాజు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామని చెప్పారు. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ హోలో అందిస్తారు. రమేష్ వైట్ల, అయితే మావోయిస్టులు ఆయుధాలు వదిలేందుకు సిద్ధమని ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందుకు ఒక షరతు మాత్రం విధించారు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో ప్రధానంగా మీరు చేస్తున్న కగా ఆపరేషన్ కావచ్చు, కూంబింగ్ ఆపరేషన్ కావచ్చు వెంటనే నిలుపుదల చేసి ఆ మేరకు ఒక షెడ్యూల్, ఒక ప్రకటన చేస్తే ఆ మేరకు మేము కమిటీలో ఒక నిర్ణయం తీసుకుని ఆయుధాలు విరమించేందుకు, ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించి సెంట్రల్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రికి ప్రకటన రాస్తూనే, ఒక ప్రకటన విడుదల చేస్తూనే బస్వరాజ్ ఎన్కౌంటర్ తర్వాత పార్టీలో వచ్చిన మార్పులు కావచ్చు, వ్యూహాత్మకంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సీసీఎంలో తీసుకున్న నిర్ణయం వరకు జోనల్ కమిటీ సభ్యులందరికీ ఇప్పటికే సమాచారం ఇచ్చి ఉన్నాము. కాబట్టి మీరు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని ఏదైతే కగార్ ఆపరేషన్ కావచ్చు, కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేసిన తర్వాత ఆ తర్వాత వెంటనే మేము ఏదైతే ఆయుధాలు వదిలిపెట్టడానికి తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా ఆ తర్వాత పూర్తిగా పార్టీ సంబంధించిన సరైనది కావచ్చు, మిగతా వ్యవహారాలు కావచ్చు చూసుకుందామని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఆ మొదటిసారి అటు ఆయుధాలు వదిలిపెడతామని చెప్పి కూడా మావోయిస్ట్ పార్టీ ఒక ప్రకటనతో ముందుకు రావడం జరిగింది. కాబట్టి దీనిపైన అటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సింది. ఈ నెల 28వ తేదీన ప్రధానమంత్రి మావోయిస్టుల దానిపైన ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. దానికంటే ముందు ఒక ఇలాంటి ప్రకటన రావడంతో అప్పుడు ఎవరికి నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక సమావేశం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సింది. ఏదైనా కూడా మావోయిస్టుల నుంచి ఆయుధాల విరమణ అని చెప్పి కూడా ఒక ప్రకటన రావడం ఇప్పుడు ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూడాల్సింది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.